వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. ప్రస్తుతం అటు బాలీవుడ్లో ఇటు దక్షిణాదిలో ఓటీటీ సంస్థలు సరికొత్త క్రేజ్ను సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల మెయిన్ స్ట్రీమ్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయడంతో థియేటర్లు, ఓటీటీలు అనే అంతరాలు తొలగిపోయాయి. ఓటీటీ సంస్థలు మరొక అడుగు ముందుకేసి నిర్మాతలకు వాళ్ళు ఇస్తున్న ఫ్యాన్సీ ఆఫర్స్ నిర్మాతలను డైలిమాల పడేస్తున్నాయి. అయినా నిర్మాతలు మాత్రం ఓటీటీ వైపే మొగ్గు చూపితే భవిష్యత్తులో డిస్ట్రిబ్యూషన్ ఆదాయం అటకెక్కుతుందని నిబ్బరంగా ఉంటున్నారు. సినిమాలు పూర్తి చేసుకుని ఉన్న క్రేజ్ ఉన్న సినిమాల వెంట ఓటీటీలు పడుతూనే ఉన్నాయి. భారీ ఆఫర్లు ఇస్తూ ఊరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలు చిత్రాలకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాకు అటు నెట్ఫ్లిక్స్ ఇటు అమెజాన్ రెండు భారీ ఆఫర్లు ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని సదరు నిర్మాతలు ఇంకా ధృవీకరించలేదు. కొత్తగా పుట్టగొడుగులా వెలిసిన డిజిటల్ సంస్థలు తెలుగు మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. మన మార్కెట్ చాలా పెద్దది. మనం తీసే కమర్షియల్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా రీచ్ భారీగా ఉంటుంది. దీన్ని ఒడిసి పట్టుకొని మన దర్శక నిర్మాతలు కూడా పాన్ ఇండియా మూవీలను నిర్మించడానికి ముందుకొస్తున్నారు. బాహుబలి తర్వాత సాహో, పుష్ప, త్రిపుల, పుష్ప 2, పెద్ది, స్పిరిట్, మహేష్ బాబు, రాజమౌళి సినిమా అంటూ వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతూ చిత్రాలకు ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొన్న విషయం తెలిసిందే. అందుకే బాలీవుడ్ నటులు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీ పైనే కన్నేసి తెలుగులో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక నార్త్ విషయానికి వస్తే బాహుబలి సినిమా నుంచి తెలుగు సినిమాకి అక్కడ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన సాహో, పుష్ప సినిమాలు కలెక్షన్లు, రికార్డుల పరంగా చరిత్రను తిరగరాశాయి. ఇలా అమాంతం తెలుగు సినిమాల మీద పెరిగిన క్రేజ్తో అక్కడి ప్రేక్షకులు ఈ మధ్య మన చిత్రాలను ఎగబడి చూసి వందల మిలియన్ల వ్యూస్ని కట్టబెడుతున్నారు. ఈ లెక్కన స్ట్రైట్గా ఆన్లైన్లో రిలీజ్ చేస్తే భారీ స్థాయిలో లాభాలు సంపాదించవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అందుకే వద్దంటున్నా సరే ఆఫర్స్ ఇవ్వడం మాత్రం మానుకోవడం లేదు. బాలీవుడ్లో ఓటీటీ ట్రెండ్ ఉధృతంగా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా గొప్ప అద్భుతాలు చేసిన దాఖలాలు పెద్దగా లేవు. వెబ్ సిరీస్లు కొన్ని మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి, కానీ సబ్స్క్రిప్షన్ కట్టి చూద్దాం అనే టెంప్ట్ చేసేంతగా లేవు. సినిమాలను ఒకవైపు ఓటీటీలు టెంప్ట్ చేస్తున్నాం, మరోవైపు థియేటర్లు ఊరిస్తున్నాయి. సమస్యను ఓ నిర్మాతతో చర్చించినప్పుడు ఓటీటీ ఉంటుంది, థియేటర్లు కూడా ఉంటాయి. థియేటర్లో చూసిన అనుభూతి టీవీలో చూస్తే ఉండదు. ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న సినిమాల లాంటి వాటిని థియేటర్లలో చూడడానికే ప్రేక్షకుడు ఇష్టపడతాడు. ప్రేక్షకుల మధ్య ఒక క్రేజీ షోను చూసినప్పుడే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఇంట్లో ఒక్కరే కూర్చొని చూస్తే ఆ అనుభూతి చప్పగా ఉంటుంది అన్నారు. ప్రస్తుతం ఓటీటీ ఇస్తున్న ఆఫర్ల గురించి మాట్లాడినప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ ఆఫర్లు ఇస్తున్నారు. ఓటీటీ యాప్స్ పెరిగే కొద్దీ వాళ్ళు కూడా ఆఫర్లు తగ్గిస్తారు. ఇప్పటికే అమెజాన్ లాంటి యాప్స్ సినిమాని ఎన్ని గంటలు చూశారు అనే దాని మీద షేరింగ్ బేసిస్లో బిజినెస్ జరుగుతుంది. మిగతా ఛానల్స్ విషయంలో కూడా ఇదే ఉంటుంది. క్రేజ్ ఉన్న సినిమాకు డబ్బు ఉంటుంది, లేకపోతే షేరింగ్ మీద వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా డిమాండ్ సప్లై సూత్రం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. ఏది ఏమైనా మన జీవితాల్లో ఉన్న బిజీ షెడ్యూల్లో వినోదం చాలా అవసరం. ఈ అవసరాన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో మంచి సినిమాకు మంచి రోజులు వచ్చే అవకాశం కనిపిస్తుంది.